అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఏడీఈ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ విద్యుత్ పోల్స్కి సపోర్టుగా బైకులు నిలపడం కానీ చేయవద్దని ఆయన హితవు పలికారు. అల్పపీడన ద్రోణితో పడుతున్న వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని విద్యుత్ ఏడీఈ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ తీగల దగ్గర ఉన్న దండాలపై బట్టలు ఆరవేయద్దని సూచించారు. తడి చేతులతో విద్యుత్ స్విచ్ బోర్డులను తాకవద్దని తెలిపారు. తడిసిన విద్యుత్ స్తంభాలు అంటుకోవద్దని, అలాగే చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తాకుతున్నట్లయితే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. అలాగే స్తంభాలు ఒరిగిపోయినా, విద్యుత్ తీగలు వాలినా వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అశోక్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ వారు వారం రోజుల పాటు ఎడతెరపలేని వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది. ఈ ఎడతెరపలేని వర్షాల దృష్ట్యా కన్జ్యూమర్స్ని మేము కోరుకునేది ఏమనగా, ఎక్కడైనా కానీ తడిచిన విద్యుత్ స్తంభాలను కానీ విద్యుత్ పోల్స్ని కానీ ఎవరో తాకవద్దు. ఎక్కడైనా కానీ చెట్లు తగులుతా విద్యుత్కి అంతరాయం కలిగితే వెంటనే మా సంబంధిత ఏఈ కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే వాటిని సరి చేస్తారు. అలాగే గృహిణులు, పిల్లలు ఎవరైనా తడి బట్టలని విద్యుత్ వైర్ల మీద కానీ విద్యుత్ తీగతో ఉపయోగించిన దండాల మీద కానీ ఆరేసేటప్పుడు ఇళ్లల్లో జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ ప్రయాణాలప్పుడు వాటప్పుడు ఏ విధమైన విద్యుత్ స్తంభాలు ఈ గాలి కానీ లేకపోతే వర్షానికి కానీ ఒరిగిపోయినట్లు గమనించిన, లేకపోతే విద్యుత్ తీగలు ఎక్కడైనా కిందకి జారినట్టు గమనించిన వెంటనే దగ్గరలో ఉన్న విద్యుత్ సిబ్బందికి తెలియపరచవలసిందని కోరుకుంటా ఉన్నాము. ఈ వర్షాలు తగ్గే వరకు ప్రజలందరూ ఈ విద్యుత్ పరికరాలని స్విచ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఈ గీజర్స్ తర్వాత మిక్సీలు గ్రైండర్ వేసుకునేటప్పుడు వంటింట్లో కూడా ఏ విధమైన చెమ్మ లేకుండా శుభ్రంగా మంచి స్విచ్లుగా ఉండేటట్లు పొడి చేతులతో, తడి చేతులతో స్విచ్ లేకుండా మరి శుభ్రం చేసుకుని పొడి చేతులతో స్విచ్లు వేసుకుని ఏ విధమైన ప్రమాదాలకి మరి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాను. అలాగే వినియోగదారులందరికీ కోరేదేమనగా, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర గబాలనే షాపులకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే పని మీద బయటకు వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరలో బళ్ళు పార్క్ చేయటం కానీ లేకపోతే షాపుల పక్కన ఉన్న స్తంభాలకి ఆ బళ్ళను ఆనించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయకుండా జాగ్రత్తగా ఆ ట్రాన్స్ఫార్మర్స్కి దగ్గరికి వెళ్లకుండా దూరంగా వాళ్ళ ఈ బళ్ళని పార్క్ చేసుకోవాలని